రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ ఎవడైతే ఉన్నాడో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఒకవేళ చేయాలంటే ముందస్తు నోటీస్ ఇచ్చి ఎంక్రోచ్మెంట్స్ని కట్ చేయొచ్చు. తీసేయచ్చు, తొలగించవచ్చు, ఆయనకి రైట్ ఉంది. కానీ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనా లేదా? సిపిఎం పార్టీ ఆఫీస్ ఇక్కడ ఉంది, అది ప్రజలకు నిరంతరం ఉపయోగపడుతుంటుంది. అటువంటి ఆఫీస్ మీద ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా దాడి చేశాడు. ఈ చర్యల్ని నేను సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కూలీ నాలి చేసుకునేటువంటి వాళ్ళు, కూలీ దొరక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళని వాళ్ళ పొట్టగొట్టడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి శ్రీనివాసు, డిప్యూటీ కమిషనరు, వీళ్ళందరూ కూడా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఈ రకమైనటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడటాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేశారో వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఆస్తులను ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మల్కాజ్గిరి ప్రాంతంలోనే. వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళరు. వాళ్ళు రాజకీయ పార్టీ నాయకులు అండదండలు తీసుకుంటారు, వ్యాపార డబ్బు అవన్నీ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళటానికి ఈ శ్రీనివాస్ లాంటి వాడికి ధైర్యం చాలదు. కానీ రోడ్డు మీద పూలు అమ్ముకునేటువంటి వాళ్ళు, కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళు, పూలు దండలు అమ్ముకునేటువంటి వాళ్ళు, మిర్చి బండి పెట్టుకునేటువంటి వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు పంచర్ వేసుకునేటువంటి వాళ్ళ మీద మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నాడు. అన్యాయం. పేదల ఎడల ఈ ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి ఉన్నట్లయితే వీళ్ళ ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలా. అది వదిలేసి వీళ్ళ యొక్క పట్టును కొట్టడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, నువ్వు బుద్ధి తెచ్చుకో. పేద ప్రజలు ఎలా ఉండాల్సిన పద్ధతి వాళ్ళకి జారి ఉండదు. ధనవంతులు, మోసగాళ్ళు, దుర్మార్గులు ఉన్నారు. అటువంటి వాళ్ళ పైన చర్య తీసుకుంటే మాలాంటి వాళ్ళు కూడా సహకరిస్తాం. కానీ పేదల పట్టగొడితే మాత్రం సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు. భవిష్యత్తులో నువ్వు ఇట్లాంటి ఎంక్రోచ్మెంట్లు చేయాలంటే నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే ముందస్తు నోటీస్ ఇవ్వు, వాళ్ళ తగిన సమయం ఇవ్వు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడే సిపిఎం పార్టీ ఆఫీస్ ఉంది. ఆఫీస్ మాకు సమాచారం ఇస్తే మేము ₹1,00,000 పెట్టి దాన్ని పేద ప్రజలు మీటింగ్ పెట్టుకోవడం కోసం ఏర్పాటు చేశాం. తీసేస్తారు, ఇంకో దగ్గర వేసుకుంటాం. దాన్ని ఇప్పుడు దాన్ని పాటు చేసావు. మాకు సమాచారం ఇస్తే మేము తీసేసేవాళ్ళం కదా. మేము భూ కబ్జాదారులు ఏం కాదు కదా, పేదల పక్షాన్ని కొట్లాడేవాళ్ళం కదా. ఇక్కడ కార్మికులు నిరంతరం అక్కడ కూర్చొని వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలన్నీ చర్చించుకుంటారు. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా శ్రీనివాస్ వ్యవహరించాడు. శ్రీనివాస్ చర్యల్ని తీవ్రంగా సిపిఎం ఖండిస్తా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మల్కాజ్గిరికి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా. శ్రీనివాస్, నీకు దమ్ముంటే ఇక్కడ పేద ప్రజలు తీసేస్తున్నావు కదా, సిపిఎం పార్టీ షట్టర్ కూడా కూల్చేసావు కదా. అదే మన పోలీస్ స్టేషన్ ముందు 200 ఫీట్లు బయటకు వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా షట్టర్లు వేశారు, ప్రజల కోసం వేశారని చెప్తారు. మరి ఇప్పుడు అది కూడా తీసేస్తావని అడుగుతున్నాం. తీసేయకపోతే నువ్వు పక్షపాతంగా ఉన్నట్లు లెక్క. అంటే ధనవంతులు, బలవంతులకి వంత పాడుతూ పేదవాళ్ళ మాత్రం దుర్మాట. అది కూడా రోడ్లు కాపాడు, ఎంక్రోచ్మెంట్ అడ్డుకో. మరి ఇక్కడ పేద అయితే తీసేస్తాను, మరి పోలీస్ స్టేషన్ నువ్వు తీస్తావా లేదని నేను అడుగుతూ ఉన్నాను. తీయకపోతే నీ పైన ఎటువంటి చర్యలు ఉండాలన్నది కూడా నువ్వే ఆలోచన చేసుకో. పెద్ద ఎత్తున పోలీసు బలగాలతోని వచ్చి మన మల్కాజ్గిరి కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్ గా ఉన్నటువంటి శ్రీనివాసరావు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ అయినా అతను వచ్చేసి పోలీస్ బలగాలతో ముక్కుమడిగా పేద ప్రజలు నివసిస్తున్న చిన్న చిన్న చిత్క వ్యాపారాలు చేసుకుని పొట్టపోసుకుంటున్నటువంటి కార్మికుల పైన ఏకంగా దాడి చేసి ఆ వ్యాపారస్తులను, సామాన్లను, పండ్లను, కూరగాయలు అన్నిటిని కూడా నేల మట్టం చేసి వాళ్ళు చిన్న చిన్న షెడ్లు ఏర్పాటు చేసుకుంటే తోపుడు బండ్ల కాడికి కూడా వాళ్ళను ఆ బండ్లను నేలపాలు చేయడం అనేది జరిగింది. కనీసం మేము కూడా ఏమంటున్నాం అంటే సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే అధికారులను మీరు ఒక రోజు నోటీస్ ఇవ్వాల్సిందే. లేదు, కరెంటు బిల్లు కట్టకపోతే 15 రోజుల ముందు నుండి ఆటో ప్రచారం పెట్టి కట్టండి కరెంటు బిల్లు కట్టండి అని అంటారు. మరి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నప్పుడు మీరు డిమాలిషన్ కు పాల్పడుతున్నారు. అది పోలీసులతోని, బుల్డోజర్లతోని వచ్చి ఇక ఏకంగా ఇవాళ ఉన్నటువంటి షాపులన్నీ కూడా ధ్వంసం చేయడం అనేది జరిగింది. ఇది శ్రీనివాసరావు గారు చేస్తున్నటువంటి ఒక దుశ్చర్యలో భాగంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా సిపిఎం పార్టీ మల్కాజ్గిరిలో కొన్ని సంవత్సరాల తరబడి మల్కాజ్గిరి ప్రజానికానికి అందరికీ కూడా అండదండలు ఇస్తూ వాళ్ళ హక్కుల కోసం
పోరాటం చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ ఆఫీస్ ఇక్కడ ఉంది. అలాంటి ఆఫీసులు కూడా కుట్రతోని కుతంత్రాలతోని ఇలా ఆఫీస్ మీద జేసీబీతోని కూల్చేయడం అనేది జరిగింది. కనీసం మాకు ఒక మాట చెప్తే మా ఆఫీస్ లో వచ్చి నిరంతరం మా ఆఫీస్ కుల్లనే ఉంటుంది, ఎప్పుడు ప్రజల కోసం ఉంటుంది, మేము తొలగించే వాళ్ళం. అలాంటి చేయకుండా, అలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా, అలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకంగా బుల్డోజర్ మీద అక్కస్తోని కుట్రలతోని వచ్చి ఇలా డ్యామేజ్ చేయడం అనేది జరిగింది. ఇలా అంటే ప్రజల పక్షాన అధికారులు ఉండరు, ప్రజల పక్షాన పోలీసులు ఉండరు, ప్రజల పక్షాన ప్రభుత్వం ఉండదు. మేము మాత్రము ప్రజల పక్షాన ఇలా ఎర్రజెండా ముసుగు, ఇలా ఎర్రజెండా కింద మేము పేదల ప్రజల కోసము వాళ్ళందరి సమస్యల కోసం పోరాటం చేస్తూ ఒక కేంద్రంగా ఒక ఆఫీస్ అంటే మేము పెట్టుకుంటే కొద్దిగా షెడ్ బయటకు వచ్చినందుకు ఇలా ఆ కుట్రతోనే ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో కుట్రల్లో భాగంగానే ఇలా కమ్యూనిస్ట్ ఆఫీసుల మీద కూడా దాడి చేయడము ఇది దురదృష్టకరము. దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ మల్కాజ్గిరి మండల కమిటీ కూడా ఖండిస్తా ఉన్నది.